సార్ ప్రధానంగా అపార్ట్మెంట్ చూస్ చేసుకునేటప్పుడు ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్ సిటీ అంటే ఇప్పుడు విల్లాస్కి వెళ్తున్నారు కానీ ఇప్పుడు కూడా సిటీలో అంటే అపార్ట్మెంట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా బెనిఫిట్ కాబట్టి అపార్ట్మెంట్ అనేది. సో అలాంటి అపార్ట్మెంట్ కల్చర్లో దిశ ఎటువైపు ఉంటే బాగుంటుంది అనేది, ఎలాంటి ఇల్లు చూస్ చేసుకోవాలంటే మీరు ఏం సలహా ఇస్తారు? రామగారు, యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజులల్లో సొంత ఇల్లు కట్టుకోవడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాలల్లో మనకు పల్లెలకి మనం వచ్చినాక జాబులు చేస్తూ చాలామంది సెటిల్ అవుతున్నారు. మనకు ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్ అడగడం ఏంటంటే, అన్న ఇప్పుడు ఫ్లాట్ కొనేటప్పుడు, ఇండివిజువల్ ఫ్లాట్ కొనేటప్పుడు ఏమేమి చూడాలన్నది మీరు అన్నట్టుగా అందరి ఆలోచన విధానం. ఇందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్లోర్కి, ఆ ఫ్లోర్లో మనకు నార్త్ ఈస్ట్ ఫ్లాట్ చూస్ చేస్తున్నామా, లేకుంటే నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అన్నది చూసి 4 ఉంటేనేమో ఇబ్బంది లేదు. 4 ఇట్లా ఏది తీసుకున్నా, కానీ 6 ఉన్న దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ సూర్యరశ్మి రాదు ఇంట్లోకి. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా అస్తమించే సూర్యుడు లేకుండా ఉండాలి అంటే మనం ముఖ్యంగా వెస్ట్ ఫ్లాట్ ప్రిఫర్ చేయాలండి. లేదు నార్త్ వెస్ట్లో కూడా కొంతవరకు మీకు నడక మార్పు వచ్చినప్పటికీ ఫ్లాట్ తీసుకోవచ్చు. కానీ ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతి దాంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే, నార్త్ వెస్ట్ కానీ లేకుంటే నార్త్ ఈస్ట్ కానీ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు 2 ఇష్యూస్ చూసుకోవాలంటే, అంటే నడక మారిపోతుంది. ఎందుకంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు నార్త్ వెస్ట్ ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఏమో ఆగ్నేయం వైపు నడుస్తాం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అట్లనే నార్త్ ఈస్ట్ తీసుకున్నప్పుడు కూడా సౌత్ వెస్ట్ నడుస్తాం ఫ్లాట్ నుండి బయటకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా. కాబట్టి అది ఒకటి నడకని ఏం చేయాలో ఒకటి చూసుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. లేకుంటే ఒక అడుగు ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు ఉత్తరానికి వేయటం, రెండిట్లో కూడా ఉత్తరానికి వేయటమే జరుగుతుంది. కాబట్టి ఉత్తరానికి వేసే అవకాశం ఉందా లేదా. రెండవది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఈస్ట్ ఫేస్ కావాలన్న ఉద్దేశంతో స్టాండర్లోన్ బిల్డింగ్స్ కట్టినప్పుడు 2 ఫ్లాట్లు కంటిన్యూస్గా ఈస్ట్ ఫేసే కడుతున్నారు. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఏమున్నాయంటే, డోర్ పెట్టుకునేటప్పుడు నార్త్ ఈస్ట్ పెడుతున్నారు. ఇంట్లో నుండి అవకాశమే ఉండలేదు వీళ్ళకి. ఎవరైతే ఈస్ట్ ఫేస్ ఏదైతే ఉంటున్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం వైపు తిరగడానికి అవకాశం లేదు. కాబట్టి అది కూడా కొంచెం అవాయిడ్ చేసి, అంటే అటువంటిది లేకుండా ఏ విధంగా అయితే మనము మధ్య ద్వారం ఏదైతే ఉంటుందో మధ్యలో ఉన్నదనుకోండి చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు లెఫ్ట్ అనవచ్చు, రైట్ కనవచ్చు. కాబట్టి కొద్దిగా చెప్పులు లాంటివి అక్కడ లెఫ్ట్కి ఇడిచిపెట్టేసి ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఉత్తరానికి బయలుదేరి తర్వాత ఆగ్నేయం వైపు వచ్చినా పెద్ద ఇబ్బంది రాదు. కానీ ద్వారం కనుక మధ్యలో లేకుండా ఈశాన్యంలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ద్వారం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాని తర్వాత మనం ఏం చేయగలిగింది లేదు. ఇవాళ రేపు స్థలాలు కూడా, ఇల్లులు కట్టుకునేటప్పుడు కూడా ఉత్తరం బాల్కనీ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు అంటే స్థలం చిన్న చిన్న స్థలాలు ఉన్నప్పుడు కూడా. అందులో కూడా మనం రికమెండ్ ఏం చేస్తున్నామంటే, తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవద్దు, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోకండి. ఎక్కడైతే అవకాశం లేదో అప్పుడు మధ్యలో పెట్టుకుంటే, మధ్యలో కూడా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పినాము, దాని ఒక భాగాలు ఉంటాయి. 4 భాగాలు 9 భాగాలు చేసుకొని 4.5 భాగాలు అంటే ఒక అరభాగం వదిలేసి 4వ భాగం కానీ ఏదన్నా ఒక అవకాశం ఉంటే ఎవరినైనా మన వాళ్ళని వాస్తు కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసి ఎలా పెడితే బాగుంటుంది. ముఖ్యంగా తూర్పు ఉన్నప్పుడు చంద్రస్థానం అంటే 2వ భాగంలో కూడా మనం పెట్టుకోవచ్చు. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినాం. కాబట్టి పడమట కూడా చేసినప్పుడు, పడమట అంటే వెస్ట్, పశ్చిమంలో కూడా మధ్యలో ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఉత్తరానికి నడిచే అవకాశం ఉంటుంది. ఇవి చూసుకొని కొనుక్కోగలిగితే మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మనం ఎప్పుడు చెప్పినాం, మనం ముఖ్యంగా చెప్పేది, మనం వాస్తు గురు ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పినాం, దిశ చూసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా దిశ అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఇవి చూసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్తు గురు యూట్యూబ్ ఛానల్.